భారత్ గయానా గురించి మాట్లాడదాం రా. సో ఈ భారత్ మరియు గయానా దేశాల మధ్యన ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దేనికి సంబంధించి అని అంటున్నాం? భారత్ మరియు గయానా అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ భారత్ గయానాకి మధ్యన కుదిరినటువంటి అవగాహన ఒప్పందం మీద క్వశ్చన్ అడుగుతారు. సో దీనికి ఈ అవగాహన ఒప్పందానికి సంబంధించి ఇటీవల ఎవరు ఆమోదం తెలిపారు అని అంటే కేంద్ర క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపిందిరా. భారతదేశంలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునేది ఎవరు అని అంటే కేంద్ర క్యాబినెట్. సో ఇప్పుడు ఈ అవగాహనకి సంబంధించి దేనికోసం ఈ అవగాహన ఒప్పందం కుదిరింది ఇటీవల భారత్కి గయానాకి అని మనల్ని క్వశ్చన్ అడుగుతారు. అలా అడిగారనుకోండి, మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే హైడ్రోకార్బన్ సహకారంపై అని చెప్పాలి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని, హైడ్రోకార్బన్ అనగానేమి? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్, హైడ్రోకార్బన్ అనగానేమి? హైడ్రోకార్బన్కి సంబంధించినటువంటి అంశాలుగా వేటిని పరిగణిస్తాం? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఈ అవగాహన ఒప్పందం దేనికోసం కుదిరింది అని అంటే హైడ్రోకార్బన్ కోసం కుదిరింది. దేనికోసం అని అంటున్నాం? హైడ్రోకార్బన్ కోసం కుదిరింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఈ హైడ్రోకార్బన్కి సంబంధించినటువంటి దేనికోసం? కోఆపరేషన్, సహకారము అని అంటున్నాం. సో ఈ సహకారం అనగా ఏమి? హైడ్రోకార్బన్ అనగా ఏమి? ఇటీవల భారత్కి గయానాకి మధ్యన హైడ్రోకార్బన్ సహకారం కుదిరింది. హైడ్రోకార్బన్ అనగానేమి అని చెప్పేసి మీకు 3-4 స్టేట్మెంట్లు ఇస్తారా? ఇస్తే మీరు ఆన్సర్ చేయాలి కదా. మళ్ళీ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. వెరీ గుడ్, మీరు చెప్పడానికి బాగా ప్రయత్నం చేయాలి. హైడ్రోకార్బన్ అంటే ఏమిటి అని అంటే గుర్తుంచుకోండిరా, శిలాజ ఇంధనాలకి సంబంధించి, అది బొగ్గు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, సహజ వాయువులు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి శుద్ధి చేసిన రూపాలు రా. ఇదే హైడ్రోకార్బన్. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి పెట్రోలియం ఉంది, దాన్ని మనం వాడుతున్నాం, అది రీఫైనరీ జరిగి మన దగ్గరికి వస్తుంది, అంటే శుద్ధి చేయబడినటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ అనేది థర్మల్ విద్యుత్లో ప్రధానంగా వాడుతున్నారు. సో ఈ కోల్ థర్మల్ విద్యుత్లో వాడడం అనేది ఫైనల్. సో శుద్ధి చేసిన తర్వాత వాడుతూ ఉన్నారు, అంటే తీసి వాడుతూ ఉన్నారు. సో ఇలాగే ఇతర సహజ వాయువులు అని అంటున్నాం, ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్స్గా గుర్తుంచుకోవాలి. హైడ్రోకార్బన్ అనగా ఏమిటి అని అంటే ఇగో బొగ్గు, ఒక శిలాజ ఇంధనం, పెట్రోలియం ఒక శిలాజ ఇంధనం, అలాగే ఇతర సహజ వాయువులు. సో ఇగో వీటినే ఏమని అంటున్నాం? శుద్ధి చేయబడినటువంటివి, అంటే ఫైనల్ ప్రొడక్ట్స్ చేయబడినవి. ఓకే, సో వీటిని మనం ఏమంటున్నాము అని అంటే హైడ్రోకార్బన్స్ అని అంటున్నాం. ఇప్పుడు ఈ హైడ్రోకార్బన్ సహకారమే భారత్ గయానా మధ్యన కుదిరింది. ఓకే, సో దీనికోసమే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో హైడ్రోకార్బన్స్ అనగా బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు, ఇతర శిలాజ ఇంధనాల ద్వారా వచ్చినటువంటి శుద్ధి చేయబడినటువంటివే హైడ్రోకార్బన్స్ అని అంటున్నాం. వీటిని గుర్తుంచుకోండి, ఈజీగా ఆన్సర్ చేయడం అవుతుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ ఈ ఒప్పందానికి సంబంధించిన కీలకమైనటువంటి అంశాలను గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఇటీవల జరిగినటువంటి గయానా భారత్ ఒప్పందం ప్రకారం క్రింది స్టేట్మెంట్లని పరిగణించండి అని ఒక 4-5 అంశాలు ఇస్తాడు. అందులో నీకు సరైనవి ఏవో తెలిస్తే సరికానివి ఏవో గుర్తించగలుగుతావు. మొత్తం సరైనవి ఇస్తే మొత్తం సరైనవి తెలియాల్సిందే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఒకసారి అది మనం మాట్లాడదాం. సో ఇప్పుడు భారత్ గయానాకి సంబంధించినటువంటి ఈ ఒప్పందం ప్రకారం మనకి గుర్తించాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే గయానా నుంచి భారత్ అనేది ముడి చమురు పొందుతుంది. అసలు గయానా దేశం ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? సో ఒకసారి గయానా దేశానికి సంబంధించిన వివరాలు అందిస్తాం మీకు. ఇది దక్షిణ అమెరికాకి సంబంధించి, మనకి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అని ప్రపంచపటంలో 2 ఉంటాయి కదా. ఒకసారి ప్రపంచపటం చూపెట్టానా? వద్దులే, దానికి టైం వేస్ట్. కానీ ఇగో గయానాకి సంబంధించి 2 అంశాలు గుర్తుంచుకుంటారా. సో గయానాకి సంబంధించి ఒకసారి ఇలా అనుకుంటే, ఇగో ఇది గయానా, ఈ సెంట్రల్ పాయింట్ గయానా అనుకోండి. నేను చిన్న క్లారిటీ ఇస్తాను మీకు దీనికి సంబంధించి. ఓకే, ఇది నార్త్ అంటున్నాం, ఇది సౌత్ అంటున్నాం, ఇది ఈస్ట్ అంటున్నాం, ఇది వెస్ట్ అంటున్నాం రా. సో ఇప్పుడు గయానా అనేటువంటి దేశం దక్షిణ కొరియాలో ఎక్కడ అని అంటే ఇగో ఇటు వెస్ట్లో దీనికి ఏది ఉంటుంది అని అంటే వెనుజులా దేశం ఉంటుంది రా. వెనుజులా ఇది ఉచిత పథకాలు ఇచ్చి దివాలా
దేశం రా. చాలామంది ఏమంటారు అని అంటే పథకాలు అమలయ్యే చోట వెనుజులా లాగా పరిస్థితి అనేది మారిపోతుంది అనేటువంటి అంశాన్ని మాట్లాడతారు రా. ఇక గయానా ఇక్కడ ఉంది కదా, ఈ పైన నార్త్లో ఏముంటుంది అని అంటే అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది రా. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ ఈస్ట్లో ఉన్నటువంటి దేశం ఏంటి అని అంటే ఈస్ట్లో సూరీనామ్ అనేటువంటి దేశం ఉంటుంది రా. సూరీనామ్ అనేటువంటి దేశం ఉంటుంది. ఇక నెక్స్ట్ సౌత్లో ఏది ఉంటుంది అని అంటే బ్రెజిల్ ఉంటుంది రా. సో ఈ సౌత్లో నైరుతిలో ఏది ఉంటుంది అని అంటే బ్రెజిల్ అనేటువంటి కంట్రీ ఉంటుంది. ఈ నైరుతి కూడా ఇదే ఆక్యుపై చేసింది, బ్రెజిల్. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి గయానాకి సంబంధించి. ఎక్కడ అంటున్నాం? దక్షిణ అమెరికాలో అంటున్నాం. ఇక ఈ దేశం నుంచి గయానా నుంచి ఇప్పుడు భారత్కి ఏమేమి వస్తాయి ఈ ఒప్పందం ప్రకారం అని అంటే ఇగో భారత్కి చమురు అనేది వస్తుంది రా. సో ముడి చమురు అనేది భారత్ పొందుతుంది ఈ ఒప్పందం ప్రకారం. భారత్కి వచ్చేవి ఏంటి అంటే ఒకటి ముడి చమురు అని అంటున్నాం. ఇగో ముడి చమురు అనేది భారతదేశం గయానా ఒప్పందం ప్రకారం పొందుతుంది. ఇటీవల గయానాలో చాలా ముడి చమురు ఇతర అంశాలకి సంబంధించినటువంటివి బయలుపడడం జరిగింది. ఇక రెండో అంశం ఏంటి అని అంటే ఈ భారతీయ కంపెనీలు అనేవి గయానా దేశంలో ఉన్నటువంటి అన్వేషణ మరియు ఉత్పత్తిలో కీలకమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి రా. ఏమంటున్నాం? సో ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్కి సంబంధించి, సో ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి అంశాలలో గయానాకు భారత్ కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంటుంది, కీలక భాగస్వామి. ఓకే, ఇక నెక్స్ట్ ఇగో ఈ అంశాలను మీకు స్టేట్మెంట్లుగా అడుగుతారు, అందుకే మనం సవివరంగా చెప్తా ఉన్నాం. మళ్ళీ మీకు ఎక్కడ వెతికినా దొరకవు కూడా. సో దొరికినా కొన్ని అర్థం కానటువంటి అంశాలు ఉంటాయి, మీరు అదంతా కూడా ఇక్కడే అప్డేట్ అయితే దానికి సంబంధించి అయిపోతుంది. ఇక నెక్స్ట్ మూడోది ఏమంటున్నాము అని అంటే ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడం రా. అంటే గయానా భారత్ కలిసి ఈ వాణిజ్యానికి సంబంధించి వాణిజ్య బలోపేతం అని అంటున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఈ వాణిజ్య బలోపేతం దేని మీద జరుగుతుంది అని అంటే శుద్ధి, ఏది ముడి చమురు శుద్ధి మీద వాణిజ్య బలోపేతం అనేది భారత్ గయానాకి సహకరిస్తుంది. ఇక నాలుగవ అంశంగా ఏంటి అని అంటే సో ఈ ముడి చమురికి సంబంధించి గ్యాస్కి సంబంధించినటువంటి నియంత్రణ విధాన ఫ్రేమ్వర్క్ని తీసుకొస్తారు రా. ఏమంటున్నాం? ఈ చమురు గ్యాస్కి సంబంధించి చమురు మరియు గ్యాస్కి సంబంధించినటువంటి విధాన ఫ్రేమ్వర్క్ అనేది డిజైన్ చేస్తారు. సో ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఎవరేం చేయాలనేది డిసైడ్ చేస్తారు. సో ఈ విధాన ఫ్రేమ్వర్క్ దేనికోసం అంటే వీటికి సంబంధించినటువంటి నియంత్రణ, ఎంత తీసుకోవాలి, ఎంత ఆపాలి, ఎంత దాచుకోవాలి, ఎంత వాడుకోవాలి. సో ఇలాంటి అంశాలను నియంత్రణలో భాగంగా మనం చూడడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ దీంతో పాటు మరొకటి ఏంటి అంటే జీవ ఇంధనాలకి సంబంధించి క్లీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాలలో సహకారం అనేది ఉంటుంది రా. సో సింపుల్గా చెప్పాలి అని అంటే క్లీన్ అండ్ రెన్యూవబుల్కి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ సహకారం అనేది భారత్ గయానాకు అందిస్తుంది. ఎందుకంటే కొంచెం భారత్ దూకుడుగా ఉంది వీటిలలో. సో ఇలా ఈ 5 అంశాలు కూడా వెరీ ఇంపార్టెంట్.